అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. సిబిఐ అంటే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలకు నిరసనగా మంగళవారం రోజు వికారాబాద్ జిల్లా బంట్వార మండల కేంద్రంలోని బస్టాప్ ఆవరణలో నల్ల బ్యాచ్లు ధరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మర్పల్లి వ్యవసాయ మార్కెట్ మరియు మండల అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పచ్చి దొంగ, నువ్వేమిస్తావంటూ బీఆర్ఎస్ కండువా వేసుకున్న ప్రతి ఒక్క నాయకుడు నిన్ను తరిమి కొడతాడని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పులు నిందలు మోపితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆరు గ్యారెంటీలు అడిగేదే పాపం మేడం మీద కట్టుబడి తెచ్చింది. మా బిడ్డల ముసులు తగిలి, మా బిడ్డల ముసులు తగిలి, కూడల ముసులు తగిలి ముసులు తగిలి ముఖని ఓటేశారు. ఏది రారేవంతు ఏ మాయరో ఈ రాజమంత పోలీసుల మాయనో, రాజమంత పోలీసుల మాయనో. జనమంతా నమ్ముకొని ఓటేశారు. మా పేదోళ్ళ బతులు నాశనమాయరో, నాశనమాయరో. ఏమి రాజవంతు ఏమాయరు నీ రాజమంత పోలీసుల మాయనో, రేవంతు ఏమాయనో రాజమంత పోలీసుల మాయనో. ఏమి రేవంతు ఏమాయరు నీ రాజమంత పోలీసుల మాయనో, రేవంతు ఏమాయరు నీ రాజమంత పోలీసుల మాయనో. నీ ముద్దు మాటలు నువ్వు ఓటేస్తారా, నువ్వు మా మోతు బిడ్డలను చంపిస్తిరా. ముద్దు మాటలు నువ్వు ఓటేస్తారా, నువ్వు మా మోతు బిడ్డలను చంపిస్తిరా. మాటలు నువ్వు ఓటేస్తారా. మీరు చెయ్యొద్దు, మేము దాన్ని సిబిఐకి ఇస్తాం. మేము అరే నాయన ఇల్లు కట్టినా 4 నీ ఇంతకు ఒక ఇల్లు కట్టుకున్నావా చెప్పు. నీవు అన్ని దొంగతనాలు చేసినా కబ్జా ఇల్లులో ఉన్నావు. నీకు ఇల్లు కడితే ఆ పిల్లలు రేంటి ఏం కథ అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు సిబిఐకి ఇవ్వడం కాదు. ఈ రోజుకైనా ఫస్ట్ నువ్వే ఒక సిబిఐ తోటికి తప్పించుకున్న దొంగ నువ్వే. ఇంకా సిబిఐకి ఏమి ఇస్తావు నువ్వు కేసీఆర్ చెప్పుడు. కాబట్టి నువ్వు వెంటనే సిబిఐకి ఇచ్చిన కేసును విత్డ్రా చేసుకొని నీ దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క సీఎంఏ అయితే నీ స్టేట్ నుంచి ఏం చేస్తావో చేసి చూపి. అంతేగాని నేను ఇది ఇచ్చిన కాళేశ్వరంను ఎట్లా సిబిఐకి ఇస్తే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల కల్లా ఇంకా మొత్తం ఖరాబ్ అవుతుంది. కేసీఆర్ నామరూపాలు ఉన్నాయి. కేసీఆర్ నామరూపాలు నువ్వు లేకుండా చేద్దామని ఆ రోజు అన్నావు. కానీ కేసీఆర్ రామకుండా నీ లైఫ్లో కూడా నువ్వు చేయలేవు. బిడ్డ యాది పెట్టుకో. ప్రతి ఒక్క ఈ కండువ వేసుకున్నాడు మొత్తం నీ ఎంబడి పడి కొడతారు. రేపు పొద్దుగాల 100% చెప్తారు. వీళ్ళే కాదు, ఈ రోజు ఇంటింటికి వాటర్ వచ్చింది, వాళ్ళు తాగినారు. రేపు పొద్దుగాల ఎలక్షన్లకు నేను చెప్పుతో కొడతారు. నీదంతా ప్రతిసారి ఎంపీ ఎలక్షన్ ఒకటి కొడదేస్తావు, ఎమ్మెల్సీ వస్తావు కొడదేస్తావు. రేపు లోకల్ బాడీ ఉన్నది, ఏంటి మీద పోవాలి ఏం లేదు. ఇయో కేసీఆర్కి చేసిండు, చెప్పుతో వేస్తారు, చెప్పుల దండలు వేస్తారు. ఈసారి నీళ్ళు తాగిన ప్రతి ఒక్కరు వాటర్ దాని కాంగ్రెస్ వాళ్ళు తాగిన, బీజేపీ వాళ్ళు దాని, టీఆర్ఎస్ వాళ్ళు తాగిన. అది అందరి ప్రతి ఒక్కరు జనాలది, అందరు తాగినరు. నీకు రాందాడు ఈరోజు ఏదో విధంగా మభ్యపెట్టి జనాలతో లోకల్ బళ్ళకి ఎత్తాను. ఈసారి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు.
నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని అదో విధంగా బుద్ధి చెప్తారు. ఫస్ట్ సిబిఐ నీ మీద ఎంక్వైరీ చేయాలి. 22 సంవత్సరాలు కాలేదు, 2,20,000 కోట్లు ఎలా అప్పు చేసి ఎవరికి కట్టావు నువ్వు నాకు చెప్పు. ఒక ప్రాజెక్టు చేయలేవు నువ్వు, ఒక మట్టి తీయలేవు నువ్వు, ఏడా నువ్వు ఒక ఫ్లైఓవర్ వేయలేవు, ఒక రోడ్ వేయలేవు. 2,20,000 కోట్లు ఏం చేసావు? మీరు మీ మంత్రులు కలిసి తిన్నారు, మీరు 7-8 మందిను. నీ కళ్ళు కనిపించట్లేవా? కళ్ళులో ఏమైనా పెట్టుకున్నావా నువ్వు? జోగులాంబ నుంచి అక్కడ నీ మునుగు మీ మినిస్టర్ గారు మునుగుకి వెళ్ళిపోతాడు. 3 సిగ్గులపైన మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నీళ్లు పోతున్నాయి, పోరేతో చచ్చిపోతున్నాయి. నల్గొండ మంత్రులు ఈరోజు ఏదో చెప్పి అసెంబ్లీలో పెద్ద మాట్లాడుతున్నారు. బిడ్డ మీకు తెలియట్లేదా? పోలియోతోటి 100 ఏళ్ళు మీరు బాగుపడ్డారు. కేసీఆర్ వచ్చిన 2 ఏళ్ళలో మీకు పోలియో లేకుండా చేసి మంచి వాటర్ ఇస్తున్నాడు. మీకు సిగ్గు శరం లేదా? తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఉత్తమ్ కుమార్ కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మీకు లేదా సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా మీకు? ఏ విధంగా మీరు దానికి సిబిఐకి ఇస్తామంటే సహకరిస్తారు? మీకు చేత కాదా? మీరు తెలంగాణ బిడ్డలు కారా? మీరు ఆంధ్రానికి వలసమైన వాళ్ళా మీరు? ఈరోజు ఏది కాళేశ్వరం డ్యామ్ యాప్ చేసామంటే అక్కడ ఏపీకి నీళ్ళు అమ్ముకుందామని, ఇదంతా ఎవరిది? గురు శిష్యులది ఒక తంట. ఈరోజు అక్కడ తాగనికే నీళ్లు లేవు, చంద్రబాబు నాయుడు చీకొడుతున్నారు. కానీ ఈరోజు ఏం చేసిండు? ఏడా ఇప్పుడు ఎక్కడ తిరిగి దీన్ని ఎట్టే కాళేశ్వరం ఆపడేసి ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి నీళ్లు అందిస్తామని చంద్రబాబు నాయుడు సలహా. గురు శిష్యుడు ఆ రోజు నోటుకు దొంగ వారిపోయిన గురువు శిష్యుడు. సిబిఐ వచ్చిందంటే ఫస్ట్ మిమ్మల్ని వేసేది ఉంటుంది బిడ్డ. ఖబర్దార్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మాట మర్చిపో. తెలంగాణకి ఏం చేయాలి 6 గ్యారంటీలు, అంతేగాని నువ్వు కాలిపీలి ప్రతి ఒక్క దానికి మాత్రము కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాదు. నువ్వు ఉన్నది ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఎవరెవరిని ఏమేమి హామీలు ఇచ్చినావు? 420 హామీలు ఇచ్చినావు, అవన్నీ ఫస్ట్ తీరు. తెలంగాణ ప్రజలకు ఫస్ట్ ఇప్పుడు యూరియా కావాల్సింది, యూరియా తీరు. ఇంతగానం రోడ్ల మీద కొట్లాడుతున్నా నీకు తెలియలేదా? ప్రతి ఒక్క కార్యకర్త తిరుగుతున్నాను నేను ఈరోజు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అనేది కాదు, ప్రతి ఒక్క కార్యకర్త. నువ్వు ఫస్ట్ తెలంగాణ కార్యకర్తలకు నువ్వు ఎటువంటిది ఏమి ఇచ్చినావో ఆ హామీలను తీసుకొని ఫస్ట్ నువ్వు కేసీఆర్, కేటీఆర్ మీద చెప్పు. ఈరోజు చేవేళ్ల ప్రణాళిక కట్టు. నీకున్నది ఈరోజు చేవేళ్ల ప్రణాళిక. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నాడు, అది కట్టిండు. నువ్వు కూడా ఆయన 1,00,000 కోట్లు తిన్నాడంటున్నావు. 94,000 1,00,000కే తెలియదు నీకు. ఇంకేటది నువ్వు ఏదో రాజకీయం చేస్తావు? ఇంకా నువ్వు 2 లక్షలతోటి కట్టు ప్రణాళిక చేయాలి కట్టాలా. ఇంకో 2 లక్షల కోట్లు తిన్నారు వచ్చి ప్రజలు అడిగినారు. వాళ్ళకి కావాల్సింది ఏందో అది పెట్టు. నువ్వు యూరియా, నీళ్లు, కరెంట్, ఆ 3 నిన్ను ఎవరు కూడా యాడ్ చేయను. నువ్వు 36 రీతిలో వండుకో. అంతేగాని నువ్వు కాలిపీలి ఏ రోజు కూడా కేసీఆర్, కేటీఆర్ నువ్వు మర్చిపో. ఇప్పుడు ఇస్తాన్నది తెలంగాణ 2 ఏళ్ళు అయింది, ఇంకొక 2 ఏళ్ళే దాన్ని నువ్వు సాగు చేసుకొని బాగుపడు. లేదనుకో నువ్వు అరారే మాన్యాలు పోతావు. నీ ఏ జిల్లాలో ఎక్కడ నువ్వు వండుకో. తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇచ్చేదే ఉండదు. నువ్వు దిన్నాన్ని గగపిస్తారు బిడ్డ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై కేసీఆర్, జై ఆనందన్న. ఈరోజు బంటారం మండలం నుంచి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్ మీద అబద్ధాలు ఏతామని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నది. గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రయత్నించి బీజేపీ తోటి కాలేదు. ఈరోజు కాంగ్రెస్ ఈ మొగాయన నేను చేస్తాను వచ్చింది. ఏం చేస్తావు? నీ ముఖం చేస్తావు. ఫస్ట్ కాళేశ్వరం కట్టిండు. నీ దమ్ముంటే చేవేళ్ళ ఇప్పుడు చేవేళ్ళ ప్రణాళిక ఉన్నది కదా, అది కట్టి చూపి. ఆయన 1,00,000 తిండంటున్నావు కదా, 1,00,000 కోట్లు తిండంటున్నావు. ఇలా 2 లక్షల కోట్లు తిని దమ్ముంటే 94,000 కోట్లతోటి ఆడ ప్రాజెక్ట్ అయితే నువ్వు 1,00,000 కోట్లు అంటే నీకు ఇంతకేమన్నా చదువు వచ్చా? చదువుకున్నావా? నేను ముందే అన్నారు 420. నీకు నెక్స్ట్ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏసీఎన్ పెయింట్ 6 ఫీట్ల బ్రష్ నీకు కావాల్సింది 12 రూపాయల ఫీటు చేసుకొని బతకవలసింది అని వ్యక్తి పరిస్థితి. ఈరోజు తెలంగాణను దేశంలోనే ఒక ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తి కేసీఆర్. ఆయన మీద అబండమేనికే నీకు ఎలా వచ్చింది? పిచ్చినాడా? నీకు దమ్ము ధైర్యం ఉంటే స్టేట్లో తక్కువ అన్నావు కదా, ఇన్ని రోజులు ఏమన్నావు? 2 నెలల నుంచి నేను చూపిస్తా ఇక్కడికి వెళ్ళన్నావు. ఇప్పుడు సిబిఐకి నీకు చేయనిక చేత కాకిచ్చినావు ఆ సిబిఐకి అని అడుగుతున్నాం. ఈ రోజు టీఆర్ఎస్ కార్యకర్తల అందరం నీకు దమ్ము లేదా? నువ్వు సీఎం కావా?
నీకు దమ్ము లేకపోతే రాజీనామా పెట్టిపో, యువతలో ఎవడైనా చేస్తాడు. ఇంతకుముందు ఏం చేసావు? ఒక ఎమ్మెల్యేగా అయినా కిందికెళ్ళి నీకు తెలియదు, ఒక జడ్పీగా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి చేయలేవు. నీకేం తెలుసు దాని గురించి చెప్పు. నీకు యువతలోడు ఎవడన్నా రాసిస్తే ఈరోజు దాన్ని చెప్తావు. దమ్మున్న దానికి నువ్వు కేసీఆర్ అసెంబ్లీ దగ్గాలంటున్నావు. ఈ ఉన్న 2 బుల్లెట్లను తట్టుకొని లేవు. అయ్యాక కేసీఆర్ వస్తే ఏడ తట్టుకుంటావు? 6 అడుగుల బుల్లెట్ ఇస్తే లేచిపోతున్నావు. అక్కడ ఇంకోటి 64 నింపి పెట్టింది మిషన్ గాను, పట్టపడిస్తే 64 లేచిపోతారు. మీకు ఏం శాతం అవుతుందని తట్టుకుంటారని నాకు కేసీఆర్ కావాలంటున్నావు. నీ అసంటి ఒక పిచ్చి ముక్కలతోటి కేసీఆర్ మాట్లాడేదంత అవసరం లేదు. కేసీఆర్ కు నువ్వు కాదు, నీ జేజమ్మ మీ కాంగ్రెస్ లీడర్లు వచ్చిన కేసీఆర్ తోటి ఒక 10 నిమిషాలు మాట్లాడలేకపోతారు. ఈరోజు మీ అయ్యన్ రమ్మను నేను మాట్లాడతా, ఉన్నంతోటి మాట్లాడి వాడున్నా కరెక్టే. హరీష్ రావుకు మీరు దమ్మున్నోళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ ఉన్నోళ్ళు ఒక 2 గంటల టైం ఇవ్వండి. మీరు హరీష్ రావుకు 628 పేజీలు ఉన్నాయి, అయినా 2 గంటల టైం ఇవ్వమంటున్నారు. మీరు అందరు కూడా అడుగుండి, నేను చెప్తున్నాడు. మీరు దాన్ని 20 నిమిషాలు టైం ఇచ్చాను, 10 నిమిషాలు ఈ మినిస్టర్ లేచా, ఆ మినిస్టర్ లేచా, ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ అలా ముఖ్యమంత్రి లేచా. డేట్లతో సహా మీరు ఎన్ని నిమిషాలు మాట్లాడినా కూడా ఆయన చెప్తున్నాడు. నాకు ఇచ్చింది నువ్వు 59 నిమిషాలు, ఇగో 29 నిమిషాలు మీ వాళ్ళు మాట్లాడి 1/2 అవర్ నేను మాట్లాడిన స్పీకర్ గారు అని చూపిస్తున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఏమంటుండు, వారం రోజులైనా కూర్చుందాము, వారం రోజులు కూడా కూర్చొని చర్చ పెడదాం. కాళేశ్వరం ఉంది, ప్రతి ఒక్క వాడు 7కెళ్ళి ఏమొచ్చింది, 299 పిల్లలు 2 పిల్లలు దక్కుంటే ఎట్లుంటుంది? అరే నాయన మీరు శ్రీశైలం అదేమో కొడతామని పోతున్నా నాయన, 6 మంది అక్కన పోయింది, దాన్ని ఇంతవరకు కొట్టకపోతే సురంగం కొడతామని పోయి ఆ శవల మీదకి వెళ్ళి వచ్చిన చేపలు తీసుకొని మీరు అక్కడ కూర్చొని తింటే అందరు నక్కుంటే ఒక్కొక్కడు. సిగ్గు శరం ఉందా మీకేమన్నా? ఈ రోజు కేసీఆర్ పేరు పెట్ట మునగాలా మీరు? ఈ రోజు తెలంగాణకు నీళ్ళు వస్తున్నాయంటే కేసీఆర్ పున్నాం రా నాయన. కేసీఆర్ ఈ రోజు ఈ స్థానంలో ఉన్నదంటే కేసీఆర్. మీరు ఏం చేసిన నాయన? ఒక యూరియా కూడా ఇయ్యనిక శాతగాకు వచ్చింది మీకు. మనిషికి 1 బస్తానా? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా మనిషికి 5 కదా 10 బస్తాలు తీసుకుపోయింది. ఆ విధంగా మీరు ఇది చేసుకొని ఈరోజు కేసీఆర్ మీద అమ్మడం వేస్తామని, నేను సిబిఐకి ఇస్తా, నేను బీజేపీ తోటి కుమ్మక్కాయ, నీకు శాత కాదు, మీ ఇద్దరితో ఎవరితో శాత కాదు కేసీఆర్ను తప్పు పట్టాలన్నది మీరు ముఖ్య ఉద్దేశము. కేసీఆర్ని ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం నుంచి కేసీఆర్కు మంచి పేరు వచ్చింది కాబట్టి ఈ కాళేశ్వరం ఏదో దొంగ కొట్టి కేసీఆర్ను బల్లాం చేయాలనే ఒక విధంగా మీరు చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా మీకు మట్టిలో కలిపే సమస్తగా చేసుకుంటారు. కాబట్టి మీరు ఈరోజు ఆల్రెడీ కేసీఆర్ కట్టే ఎల్ఎన్టీ వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం కట్టే ఎల్ఎన్టీ వాళ్ళు ఏమన్నారు? దానికి 200 నుంచి 300 కోట్లు అయితే వాటిని మేము సరి చేస్తామన్నారు. ఇదే సీఎం